5 ఎకరాలు సార్ పెరిమిటికి ఆట ప్రాబ్లం ఉంది అది న్యాయం చేయండి సార్. మొత్తం 5 ఎకరాలు మొత్తం అక్కడ మొత్తం రాలేదు ఏం లేదు. ఇంకా అక్కడ మస్తు రాలేదు. ఈయన అమౌంట్ రాలేదు. ఇక ఏం చెప్తారు? మొత్తం మొత్తం తెలియదు. ఏం ఆశ లేదు. 5 ఎకరాలు చేను ఇది ఒకటి దిక్కు మాకు. ఇక నా ఏమేమి సొంతదే ఎకరానిక 25,000 అయితే ఇది సంత చేయండి అన్నది. నేను కౌలుకి అయ్యా ఏమయ్యా పెర్మిట్ మంచిగా లేక నేనే వేసుకోను. నాదే సంతం వేసుకుంటా ఊకుంటా సార్. 5 ఎకరాలు సార్ సారు మాది కూడా ఇదే మొత్తం 4 రోజులు అయితే చేతి కట్టగానంటే ఏం చేస్తారో మమ్మల్ని ఆడుకోవాలి. మేము వేరే ఒక పని చేయము. మాకు రుణమాఫీ కాలేదు, రైతు బంధు కాలేదు, మాకు ఏ అవసరమైనా ఏది సాయం చేస్తలేరు. మేము ఇప్పుడు గుండెవాళ్ళకి సత్య కాలం ఉంది సార్. మాకు బతుకు ఇప్పుడు ఎప్పుడు ఆడుకుంటారు. ఆట పాటలు 5 లక్షలు పెట్టి ఇప్పుడు మళ్ళా 6 లక్షలు అంటే నాకు ఇంకొకటి చేయించాడు. ఇది ఏం చేయాలి సార్? నా బతుకు ఎట్లా చేయాలి సార్? అది ఏమి లాభం లేదు సార్. నేను బతుకున్న జాతరలో నాది బతుకు మంచిగా లేదు సార్. నాకు ఏం న్యాయం చేస్తారో బాబు అందుకే మాట్లాడడానికి వచ్చింది కదా. ఊరు మొత్తం 700 ఎకరాలు మొత్తం రైతు కూడా ఒక పుట్టెడు వాళ్ళు కూడా
దేవలాల తండ ఇది ముందుకు గండి లక్ష్మీపేట ఉల్లాపూర్ అంకిరెడ్డిపల్లి వరకు పోయింది. అన్ని కలిపి వేయడం మా విలేజ్ 700 ఎకరాలు ఉంటాయి. మాట్లాడుతున్నప్పుడు అంటే గవర్నమెంట్ మాట్లాడతాం, మేము కూడా కొట్టాడతాం, దాన్ని ఇబ్బంది చేద్దాం. అదే సాయం చేయడానికి ఎవరైనా వచ్చినా కూడా ఖచ్చితంగా చేయాలి సార్. చెయ్యండి మాత్రం మందు డబ్బా పట్టుకుంటారు దేనికోసం వస్తామంటే ప్రభుత్వం దృష్టికి వస్తుంది, ప్లస్ ప్రభుత్వం డిమాండ్ చేస్తాము, మేము కొట్లాడతాము. ప్రభుత్వం కూడా మనం ఏదో ఈ విమర్శలు తిట్టడము దానికోసం కాదు. ఫస్ట్ సమస్య తెలుసుకుంటేనే ఈ సమస్య తెలుసుకుంటేనే మాకు తెలుస్తుంది. మీరు కొట్లాడింది రైతులకు న్యాయం జరగదు. పక్క కొట్లాడతాం, మేము న్యాయం కోసం కొట్లాడతాం. మేము వచ్చి తెలుసుకుంటేనే కదా మాకు తెలిసేది. ఇప్పుడు హైదరాబాద్లో కూర్చొని మాట్లాడితే, టీవీలలో మాట్లాడితే తెలియదు కదా. ఇప్పుడు ఇది వస్తేనే బాధ తెలుస్తుంది. అందుకే ఎవరైనా వస్తే తిరుగుతాం, పోతాం, తప్పకుండా మీకు న్యాయం కోసమే కొట్లాడతాం. దాన్ని ఏమనలేదు. కేసీఆర్ మొత్తం ముంచిండు. అది ఈ గవర్నమెంట్ మేము గట్టిగా ఆడుతాం, చేస్తారని నమ్మకం ఉంది. చేయకుంటే ఏం చేయాలో చేస్తాం. లేదు నమ్మలేదు. ఇటుకి వచ్చారు వారు హైదరాబాద్కి ఏడ నష్టం జరిగిందని ఆఫీసులు అడిగి కనుక్కున్నారు. టీవీలో చూస్తారు రోజు ఎట్లా కొట్లాడుతారు, ఎట్లా మాట్లాడుతారు. మీకోసం జైలుకి పోయినరు, మన కోసం 5-6 సార్లు జైలుకి పోయినరు. 70 కేసులున్నాయి, కేసులున్నాయి మన కోసం. మీది వేరుంటది, మాది రైతు కాదు సార్. మా గురించి న్యాయం జరగలేదు. నువ్వు వచ్చినావు కారణం ఖచ్చితంగా న్యాయం జరగాలి. మాకు 99% మొత్తం రైతులు ఏం వేరే ఏం వదులుతున్నామంటే నెల రోజులు తిరిగి రాత్రి మాకు వాదనలు వదులుంటే రైతుల కేసులు కూడా పెట్టి ఇంత అభిమానమా 5-6 తిరిగి ఇవ్వలేరు. ఇది ఒక వాన కొట్టింది అని అంటే కేసీఆర్ అట్లా మోసం చేసిండు, వీళ్ళు ఇట్లా కేసు పెడతారు. ఎవరొచ్చినా ఏ బతుకు కొంచెం మీరే కొట్లాడి నర్మాల కెనాల్ కూడా లేదు. నీళ్లు కేసులో భయపడం సార్, కానీ ఎందుకు పెట్టాలి? అది కేసులో నీళ్ళు రైతులు నీళ్ళ కూడా కేసు పెడతారు సార్ మా మీద. వేణు గోపన్న అన్న వాయిస్